హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే టాపిక్ ఈజ్ మనం బ్లౌజ్లో హోమ్లో ఉన్నప్పుడు ఎలా కుట్టించుకుంటే బాగా ట్రెండీగా ఉంటుంది, చూడడానికి బాగా లుక్ వస్తుంది అనేటటువంటి నా దగ్గర ఉన్నటువంటి డైలీ వేర్ బ్లౌజ్లో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. కాకపోతే వీడియో మాత్రం ప్రతి ఒక్కరు ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే కదా బ్లౌజులు ఎలా ఉన్నాయి మనం కుట్టియడానికి బాగుంటాయా లేదా అనేదానికి. అందుకని అందువల్ల ఏంటంటే వీడియోని స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియో మొత్తం చూస్తేనే బ్లౌజ్ ఎలా ఉండేది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా? వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ నేను ఇది మగ్గం వర్క్ వేయించుకున్నానండి. కాపు వీధిలో, నెల్లూరు కాపు వీధిలో వేయించుకున్నాను. ఈ వర్క్ చూడండి. తర్వాత డైలీ వేర్ బ్లౌజులు చూపిస్తాను ఒకసారి. చూడండి బ్లౌజ్ అనేది. ఈ శారీ వచ్చి బ్లూ కలర్ శారీ అండి. సో అందువల్ల నీకేంటంటే బ్లూ కలర్ స్టోన్లు వేస్తున్నారు. నేనంతా గోల్డ్ కలర్ వర్క్ వేయించుకున్నాను. పింక్ దానికి బాగుంటుందని. చూడండి ఎంత బాగుందో. అన్నీ గోల్డ్ కలర్ పూసలే. బ్లౌజ్ ఇలా వస్తుంది అండి. హ్యాండ్స్ చూడండి ఒకసారి. బ్లూ కలర్ శారీ కదా, సో అందువల్ల ఏంటంటే హ్యాండ్స్ అనేది మనకి బ్లూ కలర్లో ఇలా వేయడం జరిగింది. ఫ్లవర్ వాజ్ చూడండి, ఫ్లవర్ చూడండి ఎట్లా ఉందో. థ్రెడ్ అనేది బ్లూ కలర్ అండి. బాగుంది కదా బ్లౌజ్ అనేది. ఒకసారి చూపిస్తున్నాను మొత్తం. సో 2 హ్యాండ్స్ అలా వస్తాయి. డైలీ వేర్ బ్లౌజ్ అన్నాను కదండి. ఒకసారి చూడండి డైలీ వేర్కు ఎలా నెక్కు పెట్టించుకున్నాను చూడండి. బ్యాక్ సైడు ఇది వెనక ఉక్సులు పెట్టి కుట్టించుకున్నానండి నేను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చూడండి గోట్ అనేది ఎంత బాగుందో, ఎంత లుక్ వస్తుందో చూడండి దీనికి. చూడండి గోటు చూడండి ఎంత బాగుందో. బాగుంది కదండి. చూడండి ఒకసారి ఇలా వస్తుంది. నేను బ్యాక్ హుక్స్లు పెట్టించుకున్నాను. సో బ్యాక్ హుక్స్లకి ఏంటంటే ఇదో చూడండి ఇలా బబుల్స్ అనేది పెట్టించుకున్నాను. ఎంత బాగుందో చూడండి, ఎంత ట్రెండీగా ఎంత లుక్ వస్తుందో మోడల్. చూడండి ఒకసారి బ్లౌజ్ మోడల్ అనేది డైలీ యూస్కి. అలాగే నేను చూడండి థ్రెడ్స్ అనేది ఎట్లా పెట్టించుకున్నాను. గోల్డ్, పింక్, గోల్డ్ అట్లా థ్రెడ్స్ అనేది ఇట్లా పెట్టించుకోవడం జరిగింది. నేను సపరేట్గా ఈ క్లాత్ అనేది తెచ్చుకున్నానండి. ఇది 80 సెంటీమీటర్లు, 80 రూపాయలు పడ్డది. మనకు మీటర్ వచ్చి 100 రూపాయలు పడుతుందండి. నేను 80 సెంటీమీటర్లు తెచ్చుకున్నా, 80 రూపీస్ పెట్టి. సో ఇది బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఇట్లా కుట్టించుకోవడం జరిగింది. చూడండి ఒకసారి హ్యాండ్స్. బాగుంది కదా, చాలా లుక్ వస్తుంది కదా బ్లౌజ్ అనేది. చూడండి వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఒకసారి చూడండి బ్లౌజ్ అనేది. కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ అంటారు కదండి. కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా కుట్టించుకున్నాను చూడండి ఒకసారి. కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ ఇది బ్యాక్ హుక్స్లు పెట్టించుకున్నానండి నేను. చూడండి కట్ వర్క్ మోడల్ బ్లౌజు, బ్యాక్ హుక్స్లు. హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్ కట్ వర్క్ మోడల్ హ్యాండ్స్ ఇట్లా పెట్టించుకున్నాను. సో ఇది ఎక్కువ డీప్ నెక్ దించుకోవడం వల్ల చూడండి హ్యాండ్స్ నేను ఇవి వచ్చి 2 పెట్టుకున్నాను అనమాట. థ్రెడ్స్ అనేది చూడండి పైన ఒక థ్రెడ్ పెట్టుకున్నాను, పైన థ్రెడ్స్, మళ్ళీ కింద సేమ్ 2 థ్రెడ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ డీప్ నెక్ వల్ల మనం సింగిల్గా అయినా పెట్టించుకోవచ్చు, డబుల్గా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను రెండు పెట్టుకున్నానండి కట్ వర్క్ మోడల్ అనేది. ఇది ఫ్రంట్ కూడా ఇలాగ వస్తుంది. ఒకసారి చూడండి చూపిస్తాను.
ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది చూడండి, కట్ వర్క్ మోడల్. ఫ్రంట్ బ్యాక్ రెండు పెట్టించుకున్నానండి చూడండి. నెక్స్ట్ డైలీ యూస్ బ్లౌజ్ అన్నాను కదండి, చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో గోట్ అనేది. ఇది వచ్చి ఎల్లో కలర్ శారీ అండి. సో అందువల్ల ఏంటంటే దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చూడండి గోటు చుట్టూ ఎంత బాగా పెట్టిందో. సో బ్యాక్ హుక్స్లు అండి, ఇది కూడా చూడండి బ్యాక్ హుక్స్లు పెట్టించుకున్నాను. బ్లౌజ్ చూడండి ఒకసారి ఎక్కువగానే. సో దీనికి హ్యాండ్స్ వచ్చి నేను బొంగరాట్లు పెట్టుకున్నానండి. ఇట్లా బయటకు రాకుండా మెట్టు పెట్టుకున్నాను, మెట్టులాగా. చూడండి బొంగరాట్లు ఏంటంటే ఎప్పుడైనా సరే మనం బొంగరాట్లు ఇట్లా పెట్టుకోవాలంటే శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో పెట్టుకుంటే మనకు అప్పుడు లుక్ వస్తుందండి. ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోండి. మనం శారీ ఈ కలర్ ఉంటే ఆ కలర్లో హ్యాండ్స్ పెట్టించుకోవాలా, బ్లౌజ్ ఒక కలర్లో ఉంటే అప్పుడే మనకి బ్లౌజ్ అనేది బాగా లుక్ వస్తుంది, బాగా ట్రెండీ అండి. చూడండి నేను ఎట్లా పెట్టించుకున్నాను, బాగా బొంగ ఎక్కువ వచ్చి ఇట్లా బాగుంది కదా. అట్లా శారీ కలర్ అండి, ఈ డిజైన్ అండి శారీ. సో అందువల్ల ఏంటంటే నేను ఈ హ్యాండ్స్ అనేది పెట్టించుకోవడం జరిగింది. చూడండి డీప్గా మొత్తం బ్యాక్ హుక్స్లో చూడండి. కింద కూడా మనం ఎప్పుడైనా సరే ఇలా గోటు పెట్టించుకుంటే అప్పుడు లుక్ వస్తుందండి. మనం ఓన్లీ ఇక్కడ వరకు పెట్టుకుంటాం, ఫ్రంట్ వరకు పెట్టుకుంటాం కదా. నేను కింద కూడా గోటు పెట్టించుకోవడం జరిగింది. చూడండి కింద కూడా గోటు పెట్టేసి ఎంత లుక్ వస్తుంది, ఎంత బాగుందో బ్లౌజ్ అనేది. నెక్స్ట్ బ్లౌజ్ అండి, నేను సింపుల్గా డైలీ యూస్ అని చెప్పాను కదా. సో నేను ఈ లేస్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఫస్ట్ గోటు పెట్టించుకున్నాను, తర్వాత ఈ లేస్ పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా బ్యాక్ హుక్స్లే అండి, చూడండి ఒకసారి బ్యాక్ హుక్స్లే ఇది కూడా. సో గోటు కూడా ఇట్లా పెట్టించుకున్నాను. ఇది ఈ కలర్ బ్లూ కలర్ శారీ అండి ఇది. దీనికి కృష్ణమ్మ కుందా ఉంది కదండి, మా టీవీలో సీరియల్ వస్తుంది కదా. సో ఆ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ శారీకి. చూడండి హ్యాండ్స్ ఇదో బ్లూ కలర్ శారీ కాబట్టి అందువల్ల బ్లూ కలర్ది. దీనికి కూడా హ్యాండ్స్కి అనేది ఈ లేస్ వేయటం జరిగింది. చూడండి ఒకసారి ఈ లేస్ వేయటం జరిగింది. ఈ మధ్యలో పోసులు తీసుకొచ్చి అది సింపుల్గా ఉందని చెప్పి పోసులు అనేది కుట్టుకోవడం జరిగింది నేను. చూడండి ఒకసారి ఎలా ఉందో, బాగుంది కదా బ్లౌజ్ అనేది. చూడండి ఒకసారి కృష్ణామకుంద బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి వచ్చి ఇది చూడండి ఇట్లా పెట్టించుకున్నాను, ఎంత బాగుందో చూడు బ్లౌజ్ అనేది. బాగుంది కదా జాకెట్ మొత్తం. ఇది బ్యాక్ హుక్స్లో థ్రెడ్స్ చూడండి ఒకసారి, థ్రెడ్స్ ఇలా పెట్టించుకున్నాను. దాంట్లోనే డబుల్ కలర్ వచ్చింది, ఎటు థ్రెడ్స్ పెట్టించుకోవడం జరిగింది. డైలీ యూస్ అండి. ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి మళ్ళీ. చూడండి బ్లౌజ్ అనేది. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్దామండి. చూడండి సింపుల్గా డైలీ యూస్ బ్లౌజ్కి మనము ఈ స్టోన్ లేస్ అనేది తెచ్చుకుంటే పింక్ కలర్ శారీ కదా, పింక్ కలర్కి గోల్డ్ కలర్ వేసుకుంటే ఎంత లుక్ వస్తుంది, ఎంత ట్రెండింగ్గా ఉందో, ఎంత బాగుందో చూడు. డైలీ యూస్కి ఇలాంటివి తెచ్చి వేసుకుంటేనే బాగుంటుందండి. నేను సింపుల్గా నార్మల్గా బ్లౌజ్ కుట్టించుకొని దానికి ఈ గోల్డ్ కలర్ లేస్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఈ లేస్ అనేది 1 మీటరు 20 రూపాయలండి. సో 20 రూపాయలు పెట్టి నేను చూడండి 4 మీటర్లు తెచ్చుకున్నాను. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ మొత్తం ఇలా వేయించుకోవడం జరిగిందండి. చూడండి ఫుల్ నెక్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్ కూడా వేయించుకోవడం జరిగింది. ఫ్రంట్ కూడా అట్లాగా వస్తుందండి. ఇవి వచ్చి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది. వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఫ్రంట్ కూడా పెట్టుకున్నాను అట్లా చూడండి. ఫ్రంట్ కూడా ఇది బ్యాక్ హుక్స్లు అండి. సింపుల్గా డైలీ యూస్ బ్లౌజులకి ఇలా లేస్ తీసుకోవచ్చు. సింపుల్గా చూడండి గోల్డ్ కలర్గా ఎంత బాగుందో, పింక్ దానికి కాంబినేషన్. ఇట్లాంటి కాంబినేషన్లు ఎప్పుడైనా సరే పింక్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ లేస్ తీసుకోవచ్చు. ఇలా బాల్ లేసు వేయించుకోండి, చాలా బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది. సింపుల్గా న్యాచురల్గా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్ ఇక కింద డీప్ నెక్ ఉంటుంది కదా, డీప్ నెక్ దగ్గర పెట్టించుకోండి. ఇప్పుడు ట్రెండీ అండి అది. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలర్. ఈ శారీ అనేది ఈ బ్లూ కలర్ అండి. చూడండి ఎట్లా ఉంది, ఈ బ్లూ కలర్ శారీ అనమాట.